ఆ విషయంలో అందరూ అదే ఇబ్బందిలో పడతారు. కొందరు పడి లేస్తారు, కొందరు అందులోనే ఆగిపోతారు. మొబైల్ మసాలా మారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోతూ మనం మాట్లాడుకోవాల్సింది సోనమ్ కపూర్ చెప్పినటువంటి బరువుకు సంబంధించినటువంటి బాధ. ప్రెగ్నెంట్ అయినప్పుడు 32 కిలోలు వెయిట్ పెరిగారట. డెలివరీ అయిపోయిన తర్వాత అలాగే ఉన్నారట, కొంచెం కూడా తగ్గలేదు. చాలా బాధపడిపోయారంట. బిడ్డను చూసుకోవడంలో మునిగిపోయి బరువు తగ్గడం గురించి ఆలోచించలేదట. సరైన ఆహారం గురించి కూడా పట్టించుకోలేదట. సంవత్సరంన్నర తర్వాత షేప్ చూసి ఇలా కాదు అని చెప్పి ఇప్పటి వరకు 20 కిలోలు తగ్గారట. ఇంకా 60 తగ్గాలట. తల్లైన తర్వాత ప్రతిదీ మారిపోతుంది. కొత్త ప్రపంచం ఏర్పడుతుంది. కుటుంబంతో ఉండేటువంటి సంబంధాల్లో కూడా మార్పులు వచ్చేస్తాయి. మనల్ని మనం మర్చిపోయి బిడ్డలే లోకంగా బ్రతికేస్తూ ఉంటాం. శరీరంపై పెద్దగా ధ్యాస ఉండదు. ఈ అనుభూతి చాలా అపురూపంగా ఉంటుంది. స్త్రీగా పుట్టడం అద్భుతమైన విషయం. బరువు తగ్గడం కోసం నేనేం ప్రత్యేకంగా వర్కౌట్స్ చేయలేదు. ఆహారం విషయంలో మార్పులు చేసి నెమ్మదిగా తగ్గానంతే అని అన్నారు. సావరియా సినిమాతో నటిగా తెరంగేట్రం చేసినటువంటి సోనం వరుసగా ప్రేమ కథా సినిమాల్లో ప్రేక్షకుల్ని మెప్పించారు. ఢిల్లీ 6 కానీ, బాంబే టాకీస్ కానీ, ప్రేమ్ రతన్ ధన్ పాయో, మీర్జా, సంజు ఇలా. అయితే నటిగా రాణిస్తున్నటువంటి సమయంలోనే ఆనంద్ అహూజాతో ప్రేమ, పెళ్లి, ఇక 2022లో మగబిడ్డకు జన్మనివ్వటం. ఇవి తన జీవితంలో జరిగినటువంటి అద్భుతమైన విషయాలు.